పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని, వంతెన నిర్మాణం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. పిల్లర్లు, గడ్డర్ల మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదలు పట్టాయని, దీంతో గడ్డర్లు ఒకవైపు వంగినట్లు తెలుస్తోంది. ఎంతో గొప్పలు చెప్పుకొని 24 నెలలను ఈ బంగారు తెలంగాణనే మీ కళ నెరవేరుస్తాం, ఎన్నో సంవత్సరాల కళ నెరవేరుస్తామని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే పనులు మొదలుపెట్టారో కాంట్రాక్టర్ను భయభ్రాంతులు చేసి వాళ్ళ కమిషన్ల కొరకే చూసిరు తప్ప వర్క్లో నాణ్యత ఉందా లేదా, వర్క్ తొందరగా అవుతుందా లేదా, పనుల జాప్యం అవుతుందా అనేది కూడా గాలికి వదిలేసి కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం కానీ, మంత్రిలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ కళ్ళు మూసుకొని కాంట్రాక్టర్ను బెదిరించి చేసి వాళ్ళు ఏదైతే లాభాలు ఆర్జించారో అప్పుడు కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం జరిగింది. దాని నిదర్శనం ఇది. దీనివల్ల ఈ యొక్క ప్రజాధనం ఎంతో దుర్వినియోగం ఉంది. కావున ఆ సదర్ కాంట్రాక్టర్ 48 కోట్లు మరియు 2023లో 11 కోట్లతో కూడా మళ్ళా రీటెండర్ చేసి ఎస్టిమేట్ పెంచడం జరిగింది. ఈ ఎన్ని కోట్ల రూపాయలు మానేరు నదిలో కలిపి నాశనం చేశారు కాబట్టి చట్టరీత్యా